గ్లైకోజన్. ఇది చక్కెరలకు లేదా పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్కి సంబంధించినటువంటి సమాచారం. రెండవ బయోమాలిక్యూల్, సెకండ్ బయోమాలిక్యూల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్స్ లేదా క్రొవ్వులు. సాధారణంగా క్రొవ్వులు గ్లిజరాల్ అనే అణువు, గ్లిజరాల్ మరియు ఫ్యాటీ ఆమ్లాలు. ఫ్యాటీ ఆమ్లం, ఒక గ్లిజరాల్ అణువుకు 3 ఫ్యాటీ ఆమ్లాలు, అంటే ఒక గ్లిజరాల్ అణువుకు 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎస్టర్ బంధం ద్వారా జతపరచబడగా ఏర్పడినటువంటి పదార్థాలను క్రొవ్వులు అంటారు. ఒక గ్లిజరాల్ అణువు 3 ఫ్యాటీ ఆమ్లాలతో, ఓకే, 3 ఫ్యాటీ ఆమ్లాలతో ఎస్టర్ బంధం ద్వారా జతపరచబడినటువంటి పదార్థాలను క్రొవ్వులు అని అంటారు. ఈ క్రొవ్వులు సాధారణంగా వాటిలోని సంతృప్తత ఆధారంగా లేదా శాచురేషన్ ఆధారంగా, సంతృప్తత లేదా శాచురేషన్ అనగా వాటిలో కనిపించేటువంటి వాటి యొక్క బాహ్య కర్పరంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఏర్పరిచే బంధక సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. బాహ్య కర్పరంలోని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అణువులోని, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ కార్బన్ అణువులో బాహ్యంగా 4 స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. వాటిని వేలెన్సీ ఎలక్ట్రాన్లు అని అంటారు. కార్బన్ అణువు తీసుకున్నాం, ఒక కార్బన్ యొక్క బాహ్య కర్పరంలో 4 స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. వాటిని వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటారు. ఇవి ఏర్పరచగలిగే బంధం యొక్క సామర్థ్యాన్ని శాచురేషన్ అని అంటారు. దాన్ని క్యాటనేషన్ అని అంటారు. శాచురేషన్ లేదా క్యాటనేషన్. జాగ్రత్తగా, ఒక అణువు యొక్క బాహ్య కర్పరంలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఏర్పరచగలిగే బంధక సామర్థ్యాన్ని క్యాటనేషన్ అంటారు. ఆ క్యాటనేషన్ ఆధారంగా క్రొవ్వులను వర్గీకరించడం జరుగుతుంది. పిండి పదార్థాలను వాటి యొక్క సంతృప్తత ఆధారంగాను, క్రొవ్వులను వాటిలోని క్యాటనేషన్ ఆధారంగా లేదా సంతృప్తత ఆధారంగా వర్గీకరించడం జరిగింది. ఈ సంతృప్తత ఆధారంగా వర్గీకరించినటువంటి క్రొవ్వులను సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు, 2 అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు, సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు మరియు అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలుగా వర్గీకరించవచ్చు. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు మరియు అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు. శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు, అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు ఏ క్రొవ్వు ఆమ్లాలలోని కార్బన్ 4 ఏకబంధాలను ఏర్పరుస్తుందో వాటిని సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు లేదా శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు అని అంటారు. జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ క్రొవ్వు ఆమ్లాలలోని బాహ్య కర్పరంలోని కార్బన్ అణువులు, ఏ క్రొవ్వు ఆమ్లాల్లోని కార్బన్ యొక్క ఎలక్ట్రాన్లు 4 స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు పూర్తి అన్ని ఏకబంధాలను ఏర్పరిస్తే ఆ క్రొవ్వు ఆమ్లాలను సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అని అంటారు. అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు 4 ఏకబంధాలు సాధ్యం కానప్పుడు 2 ద్విబంధాలు ఉండవచ్చు. ఒక ఏకబంధం, ఒక త్రికబంధం, ఒక ద్విబంధం మరియు 2 ఏకబంధాలు. అంటే ఏ క్రొవ్వు ఆమ్లాలలో అయితే 4 ఏకబంధాలు కనిపించవు, ఏ క్రొవ్వు ఆమ్లాలలోని కార్బన్ అణువులు 4 ఏకబంధాలను ఏర్పరచవు,
వాటిని అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అని అంటారు. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అనగా ఏ క్రొవ్వు ఆమ్లాల్లోని కార్బన్ 4 ఏకబంధాలను కలుగుతుందో వాటిని సంతృప్త క్రొవ్వు ఆమ్లాలని, ఏకబంధాలు తప్ప మిగిలిన ఏ బంధాన్నైనా ఏర్పరచగలిగే క్రొవ్వు ఆమ్లాలను అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అని అంటారు. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మానవ శరీరానికి చెడు కొలెస్టరాల్ లేదా చెడు క్రొవ్వు ఆమ్లాలు. ఏకబంధాలను కలిగి ఉన్నాయి, సంతృప్తతను కలిగి ఉంది, కానీ ఇవి మంచివి మాత్రం కాదు. ఉదాహరణ నెయ్యి. మానవ శరీరంలోని సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు లేదా సృష్టిలో లభించేటువంటి సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు వాటి యొక్క కార్బన్ యొక్క బంధాలు ఏకబంధాలను కలిగి ఉంటాయి కనుక వాటి యొక్క కార్బన్ ఏకబంధాలను కలిగి ఉంటాయి కనుక వాటిలోని క్రొవ్వులను చెడు క్రొవ్వులు. దానికి ఉదాహరణ నెయ్యి. అంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఆల్వేస్ బ్యాడ్ కొలెస్ట్రాల్. అంటే సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు ఎల్లప్పుడూ చెడు కొలెస్ట్రాల్ లేదా చెడు క్రొవ్వు ఆమ్లాలు. నెక్స్ట్, అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు మానవ శరీరానికి చాలా ముఖ్యమైనటువంటి చాలా మంచిని చేసేటువంటి క్రొవ్వు ఆమ్లాలు. మానవ శరీరానికి చాలా మంచిని చేసే క్రొవ్వు ఆమ్లాలు. వీటిలో మనకి చేప చర్మంలో కనిపించే ఒమేగా ఫ్యాటీ ఆమ్లం, చేప యొక్క చర్మంలో కనిపించే ఒమేగా ఫ్యాటీ ఆమ్లం మానవ శరీరంలోని అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలకు చాలా ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్, దానిలోని బంధాలు ఏకబంధాలు ఉంటాయి. ఉదాహరణ నెయ్యి. అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు ఏకబంధాలు తప్ప 2 ద్విబంధాలు ఉండొచ్చు, 1 త్రిబంధం ఉండొచ్చు, 1 ద్విబంధం, 2 ఏకబంధాలు ఉండవచ్చు. అవి మంచి కొలెస్ట్రాల్. వాటికి ఉదాహరణ ఒమేగా ఫ్యాటీ ఆమ్లం. ఒమేగా ఫ్యాటీ ఆమ్లం. ఇది క్రొవ్వుల యొక్క వర్గీకరణ వాటి యొక్క సంతృప్తత ఆధారంగా. క్రొవ్వుల యొక్క వర్గీకరణ వాటి యొక్క సంతృప్తత ఆధారంగా. సంతృప్తత ఆధారంగా వర్గీకరించినప్పుడు సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు మరియు అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు కనిపిస్తాయి. సంతృప్త మరియు అసంతృప్త. మరి అలా కాకుండా వాటి యొక్క సాంద్రత ఆధారంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. డెన్సిటీ లేదా సాంద్రత అతి ముఖ్యమైన చాప్టర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సాంద్రత ఆధారంగా క్రొవ్వులను 2 రకాలుగా వర్గీకరించాడు. ఒకటి, అల్ప సాంద్రత కలిగినటువంటి క్రొవ్వు ఆమ్లాలు, లో డెన్సిటీ లిపిడ్స్. 2, అధిక సాంద్రత కలిగిన క్రొవ్వు ఆమ్లాలు. అల్ప సాంద్రత కలిగినటువంటి క్రొవ్వు ఆమ్లాలు శరీరానికి చెడు కొలెస్టరాల్. అధిక సాంద్రత కలిగినటువంటి క్రొవ్వు ఆమ్లాలు శరీరానికి మంచి కొలెస్ట్రాల్. క్రొవ్వులను సంతృప్తత ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించాం. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు, అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు. సాంద్రత ఆధారంగా క్రొవ్వులను అల్ప సాంద్రత కలిగిన క్రొవ్వులు మరియు అధిక సాంద్రత కలిగిన క్రొవ్వులు. అల్ప సాంద్రత కలిగిన క్రొవ్వులు చెడు కొలెస్ట్రాల్, అధిక సాంద్రత కలిగిన క్రొవ్వులు మంచి కొలెస్టరాల్. నెక్స్ట్, దీనికి సంబంధించి సాధారణంగా క్రొవ్వులు మానవ శరీరంలోని అడిపోస్ కణజాలంలో నిల్వ చేయబడతాయి. సాధారణంగా క్రొవ్వులు మానవ శరీరంలోని అడిపోస్ కణజాలంలో నిల్వ చేయబడతాయి. మానవ శరీరంలో ఉన్నటువంటి సాధారణంగా పురుషులలో అయితేనేమో పొట్ట ప్రాంతం లేదా బెల్లి లేదా కడుపు ప్రాంతంలోను, స్త్రీలలో అయితే కటి ప్రాంతం లేదా స్త్రీలలో కటి ప్రాంతంలోను, పురుషులలోనేమో కడుపు ప్రాంతంలో అడిపోస్ కణజాలం అధికంగా ఉంటుంది. క్రొవ్వులను, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సాధారణంగా క్రొవ్వులు మానవ శరీరంలోని అడిపోస్ కణజాలంలో నిల్వ చేయబడతాయి. పురుషులలో అడిపోస్ కణజాలం కడుపు ప్రాంతంలోను, స్త్రీలలో అడిపోస్ కణజాలం కటి ప్రాంతంలో నిల్వ చేయబడుతుంది. అలాగే సాధారణంగా అప్పుడే పుట్టినటువంటి శిశువు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్రౌన్ బేబీ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, బ్లూ బేబీ లేదా నీలి శిశువు వేరు, బ్రౌన్ బేబీ వేరు. నీలి శిశువు మరియు బ్రౌన్ బేబీ. నీలి శిశువు అనగా హృదయంలోని కవాటాలు లేదా హృదయంలో రంధ్రాలు ఏర్పడటం ద్వారా ఆమ్లజనియుత రక్తం, ఆమ్లజని రహిత రక్తం 2 కలిసిపోయి మిశ్రమ రక్తం ప్రవహించడాన్ని బ్లూ బేబీ లేదా నీలి శిశువు అని అంటారు.
అంటే హృదయంలోని కవాటాలు మూసుకుపోవడం ద్వారా కావచ్చు, లేకపోతే హృదయంలో రంధ్రాలు ఉండటం వలన కావచ్చు, హృదయంలో 2 రకాలైనటువంటి ఆమ్లజనియుత రక్తం మరియు ఆమ్లజని రహిత రక్తం రెండూ కలవగా ఏర్పడినటువంటి శిశువును నీలి శిశువు లేదా బ్లూ బేబీ అని అంటారు. కానీ బ్రౌన్ బేబీ అనగా వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రౌన్ బేబీ అనగా ఏదైనా ఒక శిశువులో అప్పుడే పుట్టినటువంటి శిశువు యొక్క రంగును వెనువెంటనే నిర్ధారించలేము. పుట్టినటువంటి శిశువు యొక్క రంగును వెనువెంటనే నిర్ధారించలేకపోవటానికి కారణం ఏంటంటే అతని యొక్క చర్మం క్రింద దళసరిగా అధిక మొత్తంలో క్రొవ్వులను సేకరించుకొని ఉంటాడు. తల్లి నుంచి శిశువు జననం, తల్లి నుంచి తల్లి యొక్క గర్భాశయం నుంచి శిశువు బయటకు వచ్చే క్రమంలో, తల్లి యొక్క గర్భాశయం నుంచి శిశువు బయటకు వచ్చే క్రమంలో బాహ్య వాతావరణానికి తల్లి యొక్క గర్భాశయంలో ఉన్నటువంటి వాతావరణానికి పూర్తి వ్యత్యాసం ఉంటుంది. దాన్ని అనుకూలించడానికి బాహ్య వాతావరణానికి తగినట్లు తన శరీరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అతని చర్మం కింద అధిక మొత్తంలో క్రొవ్వులను కలిగి ఉండటాన్ని బ్రౌన్ బేబీ అని అంటారు. బ్రౌన్ బేబీ అని అంటారు. నెక్స్ట్, 3వ జీవరసాయన పదార్థం మాంసకృత్తులు లేదా ప్రోటీన్లు. మాంసకృత్తులు లేదా ప్రోటీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో, పరీక్షల్లో ఇంపార్టెంట్, మరియు శరీరానికి కూడా అంతే ఇంపార్టెంట్. మాంసకృత్తులు లేదా ప్రోటీన్లు, 3వ జీవరసాయన పదార్థమైనటువంటి మాంసకృత్తులు లేదా ప్రోటీన్లు సాధారణంగా అనేక అమైనో ఆమ్లాల యొక్క సంయోగం ద్వారా ఏర్పడతాయి. అనేక అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధం ద్వారా జతపరచబడగా, అంటే అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధం ద్వారా జతపరచబడగా ఏర్పడిన సంక్లిష్టమైన నిర్మాణాలను ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు అని అంటారు. చూడండి, శరీరానికి ఎదిగే పిల్లవాడికి అవసరమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి కారకాల్లో ప్రోటీన్లు చాలా ప్రముఖమైనవి. మనం చెప్పుకున్నాం, పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తినిచ్చేటువంటి పదార్థాలు అనుకున్నప్పుడు పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ శరీరంలో నిల్వరూప పదార్థాన్ని, శక్తిని తమ రూపంలో నిల్వ చేసుకోవడానికి దోహదం చేసే పదార్థాలు క్రొవ్వులు లేదా ఫ్యాట్స్. 3వది శరీర నిర్మాణానికి దోహదం చేసే పదార్థాలు, శరీర నిర్మాణానికి లేదా బిల్డింగ్ బ్లాక్స్. శరీర నిర్మాణానికి ఎలా అంటే మన శరీరంలోని రక్షణ వ్యవస్థను కలుగజేసేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్, శరీరంలోని రక్షణ వ్యవస్థను కలుగజేసేటువంటి వ్యాధికారక క్రిములు వచ్చినప్పుడు వాటి నుండి మన శరీరాన్ని కాపాడే ప్రతిరక్షకాలు లేదా యాంటీబాడీస్ ప్రోటీన్లతో నిర్మితమైనవి. నెక్స్ట్, మన శరీరంలో రక్తం గడ్డకట్టడానికి దోహదం చేసే శరీరంలో రక్తం గడ్డకట్టడానికి అవసరమైన పదార్థాలు కూడా ప్రోటీన్లు. అంటే అనేక రకాలైనటువంటి జీవరసాయన చర్యలలో దోహదం చేసే, మనం నిన్న చెప్పుకున్నాం, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మన శరీరంలోని ఎంజైమ్లు కూడా ప్రోటీన్లతో ఏర్పడిన పదార్థాలు. శరీరంలోని రక్షణ వ్యవస్థను కలుగజేసే యాంటీబాడీస్ ప్రోటీన్లతో నిర్మితమైనవి. రక్తం గడ్డగట్టడానికి దోహదం చేసే పదార్థాలు ప్రోటీన్లతో నిర్మితమైనవి. ఎంజైమ్లు శరీర జీవక్రియల్లో జీవ ఉత్ప్రేరకాలైనటువంటి ఎంజైమ్లు కూడా ప్రోటీన్లతో. అంటే ప్రతి ఒక్క జీవికి అవసరమైనటువంటి ప్రోటీన్లు ప్రతి ఒక్క జీవక్రియకు వివిధ చర్యల ద్వారా వివిధ దశలలో దోహదం చేసే ప్రధాన పదార్థాలైనటువంటి ప్రోటీన్లు అనేక సంఖ్యలో అమైనో ఆమ్లాలు జతపరచబడటం ద్వారా, ఏ బంధం ద్వారా?
పెప్టైడ్ బంధం ద్వారా జతపరచబడిగా ఏర్పడినటువంటి సంక్లిష్టమైన నిర్మాణాలు. ఇక్కడ చిన్న టేబుల్ వేసుకొని మనం వాటికి సంబంధించినటువంటి పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్లలో పిండి పదార్థాలలో కనిపించే బంధం మోనో లేదా డైసాకరైడ్ లేదా పాలిసాకరైడ్లో మనకు కనిపించే బంధం గ్లూకోసిడిక్ బంధం. నెక్స్ట్ క్రొవ్వులలో కనిపించే బంధం ఎస్టర్ బంధం. నెక్స్ట్ ప్రోటీన్లలో కనిపించే బంధం పెప్టైడ్ బంధం. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అనేక సంఖ్యలో మోనోసాకరైడ్లు లేదా డైసాకరైడ్లు గ్లూకోసిడిక్ బంధం ద్వారా పాలీసాకరైడ్లను లేదా డైసాకరైడ్లను ఏర్పరుస్తాయి. ఎస్టర్ బంధం ద్వారా క్రొవ్వులు ఏర్పడతాయి. పెప్టైడ్ బంధం ద్వారా ప్రోటీన్లు ఏర్పడతాయి. అంటే అనేక సంఖ్యలో అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధం ద్వారా జతపరచగా ఏర్పడినటువంటి సంక్లిష్టమైన నిర్మాణాలను ప్రోటీన్లు అని అంటారు. ఈ ప్రోటీన్లు సాధారణంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి విచ్ఛిన్నం చెందే పరిస్థితిని బట్టి ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగాను ప్రోటీన్లు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అనేక సంఖ్యలోని అమైనో ఆమ్లాలు జతపరచబడటం ద్వారా ప్రోటీన్లు ఏర్పడ్డాయి. అంటే ప్రోటీన్లు విచ్ఛిన్నం చెందడం ద్వారా ఎవరు ఏర్పడ్డారు? అమైనో ఆమ్లాలు ఏర్పడ్డాయి. మరలా అమైనో ఆమ్లాలు విచ్ఛిన్నం చెందడం ద్వారా అమోనియా ఏర్పడుతుంది. అమైనో ఆమ్లాలు విచ్ఛిన్నం చెందడం ద్వారా అమోనియా విచ్ఛిన్నం చెందడం ద్వారా యూరియా విచ్ఛిన్నం చెందడం ద్వారా యూరిక్ ఆమ్లం ఏర్పడుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్లు విచ్ఛిన్నం చెందడం ద్వారా ఎవరు ఏర్పడతారు? అమైనో ఆమ్లాలు. ఎందుకని? అమైనో ఆమ్లాల ద్వారానే కదా ప్రోటీన్లు ఏర్పడింది. అనేక సంఖ్యలో అమైనో ఆమ్లాలు పెప్టైడ్ బంధం ద్వారా ఏర్పడినటువంటి సంక్లిష్ట నిర్మాణాన్ని ప్రోటీన్లు అన్నాం. అంటే అమైనో ఆమ్లాల ద్వారా ప్రోటీన్లు ఏర్పడతాయి కాబట్టి ప్రోటీన్లు విచ్ఛిన్నం చెందడం ద్వారా ఎవరు ఏర్పడతారు? అమైనో ఆమ్లాలు. అమైనో ఆమ్లాలు విచ్ఛిన్నం చెందిన తర్వాత అమోనియా విచ్ఛిన్నం చెందిన తర్వాత యూరియా విచ్ఛిన్నం చెందిన తర్వాత యూరిక్ ఆమ్లం ఏర్పడతాయి. అంటే ఒక జీవులను వాటి యొక్క విసర్జక పదార్థం ఆధారంగా 3 రకాలుగా చెప్పవచ్చు. ఏ జీవులలో అయితే వాటిలోని విసర్జక పదార్థం